హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 డేస్ నుంచి వీడియోస్ పెడతానికి కుదరట్లేదండి. ఇది వచ్చేసరికి మండే రోజు వీడియో. మండే రోజు వచ్చేసరికి నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను, అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి. మండే రోజు వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేశాను అనమాట లంచ్లోకి. అలాగే మా పాపకి లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసి పంపించేసాను స్కూల్కి. అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక 4 ఐటమ్స్ ప్యాకింగ్ చేయాల్సి వచ్చిందండి. ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే వచ్చేసరికి తాలింపు, వీటి వరకు ప్యాకింగ్ చేశాను. అలాగే మా హస్బెండ్ లైన్ నుంచి వచ్చినాక ఇంకోటి 2 రకాలు మాత్రం తీసుకురావాల్సి వస్తే తీసుకొచ్చారు, ప్యాకింగ్ చేశాను అవి కూడా. కానీ వీడియోలో తాలింపు వీటి వరకే చూపిస్తుంది, ఒక 4 ఐటమ్స్ గురించే. ఇక్కడ తాలింపు ప్యాకింగ్ చేస్తున్నానండి. తాలింపు వచ్చేసరికి మేము 5 రూపీస్ ప్యాకింగ్ అనేది చేస్తామండి. 10 రూపీస్ మాకు ఎక్కువ సేల్ అవ్వవు అనమాట. 5 రూపీస్ ప్యాకింగ్ చేస్తాము. ప్యాకెట్ వచ్చేసరికి 15 గ్రామ్స్ 16 గ్రామ్స్ అనేవి ఉండాలి. అలాగే కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు, అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 8, 11 షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి. అలాగే మా బిర్యానీ ప్యాకింగ్ అవి అడుగుతున్నారండి. మేము బిర్యానీ ప్యాకింగ్ అవి చేయము. లాభం అయితే వస్తుంది కానీ అవి చేయమన్నమాట. చాలా టైం ప్రాసెస్ అనేది పట్టిద్ది. అలాగే ప్రతి దానికి టైం అనేది ఎక్కువ పట్టిద్ది అని చెప్పి ప్యాకింగ్ చేయం బిర్యానీ ప్యాకింగ్ ఐటమ్స్. తాలింపు ప్యాకింగ్ అనేది చేసేసానండి. ఇక్కడ లవంగాలు ఒక 6 షీట్లు అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. ఇదివరకైతే పండగలకి చాలా బేరం ఉండేదనమాట. పండగలకి ఇప్పుడు బేరం అనేది ఉండట్లేదు అసలు. ఈ విడిగా రోజుల్లో ఎలా ఉంటుందో అలానే సేల్స్ అనేవి ఉంటున్నాయి అనమాట. ఇక్కడ లవంగాలు ఒక 6 షీట్లు ప్యాకింగ్ చేస్తున్నాను. ఈసారి లవంగాలు వచ్చేసరికి 1100 దాకా పడ్డాయండి. అలాగే లవంగాల ప్యాకెట్కి వచ్చేసరికి ఒక 15 లవంగాలు ప్యాకింగ్ అనేది చేస్తాను అనమాట. చిన్నవి అయితే 16 కవర్లు, 2.5, 3 సైజు కవర్లు. లవంగాలు ప్యాకింగ్ అయిపోయిందండి. ఒక చెక్క మాత్రం ఒక 2 షీట్లు కావాలంటే ప్యాకింగ్ చేస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు ఎన్ని షీట్లు కావాలంటే అన్ని షీట్లు ప్యాకింగ్ చేస్తానండి. 4 అయితే 4, 2 అయితే 2 అలా ప్యాకింగ్ చేస్తానన్నమాట. ఇక్కడ చెక్క వచ్చేసరికి 330 పడిందండి. కేజీ వచ్చేసరికి ఒక 2 షీట్లు అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. చూసారు కదండి ఎలా తుంచుతున్నానో ముక్కలు. ఒక 4 చిన్న సైజు ముక్కలు అనేది ప్యాకింగ్ సరిపడా ఇక్కడ తుంచుతానమాట. 3 సైజు కవర్లు వాడతాము. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6, 11 షీట్ అనేది యూజ్ చేస్తామండి. కేజీకి వచ్చేసరికి ఒక 20 షీట్లు అనేది మనం ప్యాకింగ్ చేసుకోవాలి. అట్లయితే లాభం వస్తుంది. ఇక్కడ కూడా ప్యాకింగ్ అయిపోయిందండి 2 షీట్లు. అలాగే ధనియాలు ఇంకో 2 షీట్లు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ధనియాలు వచ్చేసరికి కేజీ 130 దాకా పడిద్దండి. కేజీకి వచ్చేసరికి ఒక 6-7 షీట్లు అనేది ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట. అలాగే కవర్లు వచ్చేసరికి 4 సైజు కవర్లు, షీట్ వచ్చేసరికి 8, 11 షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి. కవర్లు 4 కవర్లు అనేవి యూజ్ చేస్తామన్నమాట. క్వాంటిటీ వచ్చేసరికి మనకి కేజీకి వచ్చేసరికి 6 షీట్లు అయ్యేటట్టు ప్యాకింగ్ అనేది మనం చేసుకోవాలి. గ్రామ్స్ అయితే మనం మామూలుగా ఎస్టిమేషన్ వేసి వేసుకోవాలి.
చూసారు కదండి, ఇవే మండే రోజు ప్యాకింగ్ చేసిన ఐటమ్స్. చెక్క, ధనియాలు, లవంగాలు, అలాగే తాలింపు. వీడియో నచ్చిందండి? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.